ఇట్లనే కావాలి. ఇయాల పంతులు గారికి నా చేతిలో ఉన్నది చూడు. మాట వింటారు, నా మాట వినండి ప్లీజ్. పంతులు ఏంటంతా నేను చెప్పేది అదే సార్, గొడవలు వద్దని. అసలు ఈ పెంటంతనికి కారణం నువ్వు కాదు. పెంట నా గురించే సార్, కానీ నేను చేసింది కాదు. అసలు ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇదిగో బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను. ఎట్లానా? అయితే వీళ్ళందరికీ నచ్చ చెప్పి ఇస్తాయి కాపించు. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. లొల్లి చేస్తారేది బా. ముందు క్లాసులకు అయితే పోండి, తర్వాత చూద్దాం. పదండి పదండి, అందరూ క్లాసులకు పదండి. నన్ను మళ్ళీ కాలేజీలో తీసుకోకపోతే కదలం, ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనకండి. అందరూ అక్కడ కూర్చోండి. ఈ బ్యాటరీ డల్ అయింది. ఆడ కాలేజీలో లొల్లయింది. ఆ హిందీ పంతుని మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు. ఈ మేటర్ సీరియస్ అయిందనుకో నేను సీప్ అయిపోతా. మీ నాయన కిట్టు పోయి కూడా ఈ విషయం ఇడిసేయమన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయమంటే చేస్తా, ఏం చేయమంటావు చెప్పు. ఓకే, రోడ్ మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి. అంతే కదా, ఇదైతే పక్క. ఇంకో పంతులు, నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి. గప్పుడే కాంప్రమైజ్. తప్పు చేసింది ఆ అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి? మేము దానికి ఒప్పుకోం. నా ఒక్కడి సారీ వల్ల మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుందంటే 100 సార్లు సారీ చెప్తాను. వైశాలి, ఐఎమ్ సారీ. శంకర్ సార్, ఐఎమ్ సారీ. లింగ సార్, ఐఎమ్ సారీ. వెంకట్ గారు, ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఇంకా చాలు చాలు, మస్త్ అయింది. ఇక పంతులు మంచిగా పోయి పాఠాలు చెప్పుకోపో. నీకు బుద్ధి ఉందా? లేదు. నీ దగ్గర ఉంటే ఒక అరకే చెప్పావు. ఇందుకే నిన్ను ఏవి రావు అనేది. నా పేరు పెట్టి పిలవద్దా నీకు 100 సార్లు చెప్పాను. నా కారు డ్రైవ్ చేద్దాం నీకు 1000 సార్లు చెప్పాను. నీకేమైనా నాకు ఎంత బ్యాడ్ నేము. వానర్ లాగుండు, డ్రైవర్ లా బిహేవ్ చేయకు. నిన్ను లేట్ గా ఎవడమన్నాడా? ఏం వచ్చే వరకు వెయిట్ చేయలేవా? నీకోసం నేను వెయిట్ చేయలేదా? నిన్ను ఎప్పుడైనా నేను అడిగానా? ఒరేయ్, నేను నీకు జీతం ఇస్తున్నాను. నేను తీసుకుంటున్నాను, అందుకు నేనే డ్రైవ్ చేయాలి. పొద్దున్నే లేచి ఎవడ మొహం చూశాను. అంత రివర్స్ గేర్ లో వస్తున్నాడు. ఏంటి కారు సొట్టబడింది? వాడెవడో సైకిల్ తో కొట్టాడు. అందుకే గుర్రం పని గాడిద, గాడిద పని గుర్రం చేయకూడదనేది. అంటే నేను గాడిదనా? నేను గుర్రానని చెప్తున్నాను, నువ్వేంటో నాకు తెలీదు. గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఒకసారి లోపలికి రా. బట్టలు తక్కువ వేసుకుంటే ఇంక్రిమెంట్లు ఎక్కువ ఇస్తారని ఎవరైనా చెప్పారా? లేదు సార్. మరి లేకపోతే ఏంటా ప్రదర్శన? మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు ఒళ్ళు దాచుకోకూడదని మా మమ్మీ చెప్పింది. ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్? ఫ్రీనే, అలా సరదాగా బయటికి వెళ్దామా? నేను అడుగుతున్నది నీ ప్రోగ్రామ్ గురించి కాదు, నా ప్రోగ్రామ్ గురించి. మీరేం చెప్తే అదే. ముందు డిక్టేషన్ తీసుకో. సో ద మున్సిపల్ కార్పొరేషన్ వంగింది చాలు, కూర్చుని రాయ్. ఇదిగో నువ్వు నుంచుని అటు తిరిగి రాయ్. సో ద మున్సిపల్ ఇదిగో నువ్వు ఇటు తిరుగు, నేనే అటు తిరిగి చెప్తా. రాసావా? రాశాను సార్. ఏం రాసావు సార్ చదువు. నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను, కలిసుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, ప్రేమతో నీ గంగోత్రి. ఓ ఐ సీ. రే తోక, తాజ్లో సూట్ బుక్ చేయమంటారా? ఒకసారి వెళ్ళి నా ఆల్బమ్ తెచ్చి చూపించు. ఆల్బమా? ఆల్బమ్ చూపిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, చెప్పింది చెయ్యి. నీ కర్మ. నిజం. ఇట్స్ లై. నువ్వు నోరు మోయి. నేను నమ్మను. నమ్మి తీరాలి. ఎలా హర్ట్ అయి వెళ్ళిపోతుందో చూసావా? చాలే, నువ్వు జిఎంకి చెప్పి కొత్త పిఏ కావాలని పేపర్లో యాడ్ ఇమ్మను.
ఎందుకు దిక్కుమల్ల ఆల్బమ్ చూపించరా ఇంకా? నువ్వెక్కువ మాట్లాడావంటే కొత్త పిఏతో పాటు కొత్త డ్రైవర్ కూడా కావాల్సింది పేపర్లో యాడ్. అంతకు తెగించావు అనమాట. ఓకే పొద్దున్న ఒకరిని బొట్టనెట్టుకున్నారు, 2 బీర్లు తాగి అన్నదేనండి. ఎవరు ఈ పిలకాయ? ఈ మధ్య మన గ్యాంగ్ లో ఊరికే కనపడతా ఉండరా? అది నన్ను అడుగుతాయింది, మా నన్ను అడుగు. ఎవరిని అన్న? అడుగో. నా తమ్ముడన్నా ఇక ఉంటే చెడిపోతాడని ఊటీ స్కూల్ చదివిస్తున్నా. ఏ డౌట్ చేర్చుకోవాలా? అయినా ఊటీలో చదివినోడి ఈ ఉద్యోగం ఏందిరా? ఏది నీ సౌండా? ఊటీలో చదివానంటావు, సైకిల్ తినలేవా? ఊటీలో చంపేస్తారా? ఏ స్కూల్లోనైనా చదువుకోకపోతే చంపేస్తారు కానీ సౌండ్ రాకపోతే చంపేది వెందిరా? అయినా ఇప్పుడు వాడు చేసిన సౌండ్ తేపా వాంక్యా? అమ్మ స్వప్న, ఇలారా. ఏంటండి? చూడమ్మా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒక మంచి సంబంధం వచ్చింది. వీళ్ళ అబ్బాయి. డాడీ, నేను ఆల్రెడీ ఒక అతన్ని ప్రేమించాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని. నోర్మోయ్, నీకు జన్మచ్చిన తండ్రి ఆయన ఉన్నాడు, ఇంటికి పెద్ద దిక్కు నేను ఉన్నాను, అమ్మ ఉంది, అక్కుంది, ఇంతమంది ఉన్నావు. నువ్వు ప్రేమించిన విషయం ఎవరికైనా చెప్పావా? బాలుకి చెప్పాను. ఏ బాలు? క్రికెట్ బాలా, ఫుట్బాలా, హాకీ బాలా, బాస్కెట్ బాలా? ఈ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే డాడీ. నీకే కాదు, నాకు కూడా. ఇట్స్ ఓకే. మీ అక్కయ్య పెళ్లి నా ఇష్ట ప్రకారం ఇచ్చేసాను. మేనల్లుండి ఇంటర్లుండి చేసుకున్నాను. కానీ ఏం లాభం? కనీసం నీ పెళ్ళైనా నీ ఇష్ట ప్రకారం జరిగి మన ఇంటికో మంచి అల్లుడొస్తే అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. సార్ ఆఫీస్కి రమ్మని చెప్తే మిగతా విషయాన్ని నేను మాట్లాడి ఫైనలైజ్ చేస్తాను. హాయ్ బాలు. ఏంటి రివర్స్ లో? అయ్యో, ఎవరు చూస్తే బాగోదు, దిప్పు. ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? ఏంటి విశేషం? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఎందుకు? ఏయ్ ముద్దు, మన అక్కుంపక్కుంకి మా నాన్నగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నిజంగానా? అయితే ఆనందంలో అర్జెంట్ గా సాంగ్ వేసుకుందావా? ఇలా రీల్ కి సాంగ్ వేసుకుంటే లొకేషన్స్ కరువు అవుతాయి. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మా డాడీని ఆఫీస్ లో కలు. అమ్మో, ఎందుకు? ఆఫీస్కి వెళ్తే చావు కొడతాడేమో. అబ్బా, మరీ బ్లేడ్ అయికో. నీతో ఏదో మాట్లాడాలట, ధైర్యంగా వెళ్ళరా. ఆల్ ది బెస్ట్. నందిని గారు. నువ్వా? నేను లోపలికి ఎవరు పంపించారు? నా నందినిని కలవడానికి రాలేదు, ఈ ఆర్ఫనేజ్ సెక్రటరీ నందిని గారిని కలవడానికి వచ్చాను. హరి, డోంట్ ఇరిటేట్ మీ. బాబు కూర్చో. చెప్పాగా, పర్సనల్ పని మీద రాలేదు. ఈ అనాథని మీ అనాథాశ్రమంలో చేర్చడానికి వచ్చాను. వీడు కుప్పతొట్లో పుట్టాడు, కుప్పతొట్లో పెరిగాడు, కుప్పతొట్లో నాకు దొరికాడు. నేను కూర్చోచ్చా? థ్యాంక్ యూ. నీది అసలే చాలా గొప్ప హృదయం, అందుకే ఈ పిల్లాన్ని మీ స్కూల్లో జాయిన్ చేసుకుంటామని తీసుకొచ్చాను. బాబు, నీ పేరేంటి? హరిశ్చంద్ర. నేను అడిగింది నీ పేరు కాదు, బాబు పేరు. విధి విచిత్రం, వాడి పేరు హరిశ్చంద్రే. ఏం బాబు, నీ పేరు అదే కదా? 5 స్టార్ చాక్లెట్ కొనిస్తావా? 5 స్టారా? అదే అదే, ఆకలేస్తుందంటే 5 స్టార్ చాక్లెట్ కొనిపెట్టాను. నేను చేసిన చిన్న తప్పే కదా నందిని. అదే సిగరెట్ కాల్చడం. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతోంది. అయినా నీ గురించి ఎవరికి కావాలి? కుర్రాడి గురించి చెప్పు. కుప్పతొట్లో పుట్టాడు, కుప్పతొట్లో పెరిగాడు, కుప్పతొట్లోంచి నా ఒళ్ళో పడ్డాడు. ఆయన ఇది గొప్ప హృదయంగా, అందుకని దగ్గర తీసుకొచ్చాను. ఇంతకన్నా అబ్బాయి గురించి ఇంకేమి డీటెయిల్స్ లేవా? అనాథ పిల్లలకి ఇంతకన్నా డీటెయిల్స్ ఏముంటాయి నందిని? చిన్న సిగరెట్టే. వీడి మీద జాలిపడు, నా మీద జాలిపడు. వీడిని దీవించు, నన్ను క్షమించు. అసలు తప్పు చేయడం ఎందుకు, క్షమించమని అడగటం ఎందుకు? తప్పంతా నీదే. సిగరెట్ కాల్చేవాళ్ళని స్పీచ్ ఇమ్మని అడిగావు. సిగరెట్ ఎలా కాల్చాలి, కాలిస్తే ఎలా మానాలని తెలుసుకుందాం ఉద్దేశంతో కాల్చాను. ఫస్ట్ టైం. తప్ప? నువ్వు ఇంకేం నాకు చెప్పక్కర్లేదు. ఏరా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అనాథని చెప్తే 5 స్టార్ చాక్లెట్ కొనిస్తా అని చెప్పాను. చాక్లెట్ల కోసం నేను బతుకుండగానే అనాథని చెప్తావా? తప్ప, మళ్ళీ చెప్పకూడదు. అనాథని చెప్పా? చాక్లెట్లు సారీ నందిని, మీ ఆఫీస్ లో ప్యూన్ కొడుకని తెలియక తీసుకొచ్చాను. నిన్ను కలవడానికి వేరే మార్గం లేక అలా చేశాను. ఈసారి నిజమే నన్ను తీసుకొస్తాను. నందిని రానా? అంటే
వచ్చేస్తున్నాను వచ్చేసా. వస్తున్నా తిప్పలేచిపోద్ది మామా. అల్లుడు ఈ కొండ ఏంటి, నా జబ్బు మందేయడం ఏంటి, నాకేం నమ్మకం లేదు. అన్న అవే మాట్లాడండి. మీకు శ్రీదేవి తెలుసా, గోర్పచ్చేవి తెలుసా? అదే మరి ఇలాంటి గుండె జబ్బులన్నిటికీ వీడి దగ్గర మంచి మందు ఉంది. శ్రీదేవికి నా గుండె జబ్బుకి సంబంధం ఏంటయ్యా? నరాల కనెక్షన్. ఈ మధ్య వీడి చేతికి చాలా పవర్ వచ్చింది. ఓ గోసాయివాడు ఇలాంటి వాడికి చిట్కాలు చెప్పి చచ్చిపోయాడంట. వీడికే వీడు వాడన్నట్టు వాడు మందివాడు, నువ్వు గుట్టుకు చచ్చూరుకుంటావు. నువ్వు చెయ్యిలాగా పెట్టుకుని ఇక్కడే కూర్చుండు, నేను వెళ్ళి వాడు పిలుచుకొస్తా. ఒరే కొండయ్య గారు లేని జబ్బు గీడి మందేవుడు. ఈ కొండయ్య గడి వైద్యంతో రోగం ఇంకా ముదిరిందని చెప్తాను, మా అల్లుడు దోలు తీరిపోద్ది. ఏంటి గురు? కొండయ్య చెప్పు గురు. అరే కొండయ్య, ఇదే ఆఖరి పెడుతున్నారా? మా మామని ఎరగడ చేశారా? పని పూర్తయినాక బ్యాలెన్స్ పడింది. పిడి తోసేయి. ఇది కాదు మీ మామనే. తోసేయి. మామగారు లోపలికి రండి. మీ రోగం కుదరడానికి మంచి టైం వచ్చింది. తర్వాత వర్జం వస్తుంది. రాత్రి వర్జం ఏమిటయ్యా? స్థితులు మారిపోయాయా? చెప్తా వేరే ఊరికన్నా రోగం రాగం రూపంలో వస్తుంది. ఈ దెబ్బకి శ్రీదేవి కనిపించుంటుంది, ఈ దెబ్బకి భానుమతి కనిపించుంటుంది. ఇది కాకిరమాల, కన్నాంబ, దేవికారాణి. ఇదేంటి కాకి నుంచి మూకీకొచ్చింది? సౌండ్ వినపట్టలేదు. చచ్చిపోయాడా? బతికే ఉన్నాడు. ఇచ్చేవాడు కొడుకు ఇచ్చే. ఫినిష్. అది మామగారు ఇదేంటి కొండయ్యా? మా మామగారు అజంతా శిల్పంలో అయిపోయాడు. అడిగి పిడి కదా ఈ లెవెల్లోనే ఉంటాడు. ఇంటికి తీసుకెళ్తా. సూర్యోదయం అయ్యే వరకు రోజు కదలడానికి లేదు. ఏ ఆ తర్వాత ఆలోచిద్దాం. మోసుకెళ్ళడానికి 2 కావాలో 4 కావాలో. అదేంటి కొండయ్యా? మా మామయ్య బతుకు పిల్లల పదిలే అయిపోయింది. మందు పని చేయడం ప్రారంభించింది. అయ్యో తిరిగి ఉంది. నెమ్మదిగా ఏం చెప్పమంటారంటమ్మా? పడిది పిడి. మీ నాన్న 2 గంటలు రెస్ట్ తీసుకుంటే 1 గంట అయిపోతుంది. ఈ నోట్లో ఉన్న రెడ్ రక్త కణాలని బెలాక్ రక్త కణాలు, వైట్ రక్త కణాలని పులుగు రక్త కణాలు మారిపోయాయి. అయ్యో 24 గంటలు ఏదో పని చేస్తూనే ఉండాలంట. ఆఖరికి పాకీ పనైనా చేస్తున్నారంట. పని చేయకపోతే ఫుడ్ పెట్టకూడదు, ఫుడ్ పెట్టకపోతే మీ నాన్న బతకడు. ఇంకా చూస్తావేంటే? తీసుకెళ్ళి ఎట్లు తోవిచ్చు. మన గేదెలు లేవు కదా, ఊళ్ళో వాళ్ళ గేదెల్ని కడిగించు, ఊళ్ళో వాళ్ళ దొడ్లన్నీ కడిగించు. చచ్చిపోతాడే చూస్తామంటే అనవసరంగా చచ్చిపోతాడే. అయ్యో లే మావా, లేకపోతే తన్నొచ్చు. తండ్రో ఇవాళ ఏంట్రా ఇంత పెన్నాడ ఇంటికి వచ్చేసా? అబ్బే నేను మా ఆవిడ కోసం వచ్చా అనుకున్నావా? చచ్చా, అయినా బామ్మ ఎంత బలవంతంగా పెళ్లి జరిగినా మన మర్యాద మనం చూపించాలి కదా. ఆ చేతిలో ఏంట్రా? మల్లెపూలు. ఈ చేతిలో కూడా మల్లెపూలే. ఈ చేతిలో రా. ఇది హల్వా. నాకు కొంచెం పెట్టవా? అమ్మో, ఈ హల్వా నువ్వు తినకూడదు. తింటే నువ్వు తాతయ్యను వెతుకుంటూ వెళ్తావు. ఆ తర్వాత నా దిక్కెవరు చెప్పు? నన్నేనా? వస్తున్నా. ఎవరు పిలవలేదురా. స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య పిలిస్తే నీకు వినిపిస్తుంది కానీ లోపల నుంచి పిలిస్తే నీకేం వినిపిస్తుంది? వస్తున్నా ఉండు. వీడికి అన్ని తాత బుద్ధులే. ఆయన ఎంతే. ఎందుకు పిలిచావంట? నేను పిలిచానా? నేను పిలవలేదే. మరి బామ్మ చెప్పింది నువ్వు పిలిచావని. బామ్మా, ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దేనికి? అదే నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. నీ పళ్ళు అందంగా ఉన్నాయి. నీ ముక్కు కూడా అందంగా ఉంది. అయితే ఏంటంట? అదే అర్థం చేసుకోవాలి. మరి ఏం అర్థం చేసుకోవాలి? అదే నా టెన్షన్ అర్థం చేసుకోవాలి. ఇదిగో నీకోసం మల్లెపూలు తెచ్చాను, హల్వా నీ హల్వా తెచ్చాను. అది అలా అర్థం చేసుకోవాలి.
నాయన ఏమిటండి పొద్దున్నుంచి దాన్ని ముందేసి కూర్చున్నారు? దరిద్ర టేప్ రికార్డర్ సెకండ్ హ్యాండ్ లో చౌక దొరికిందని కొన్నాను. ఇప్పుడు రిపేర్ చేయలేక 2 చేతులు పడిపోతున్నాయి. నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. పాట వినకపోతే నిద్ర పట్టదు. మీరు పాట వినాలంటే నేను పాడినా ఏంటి? ఏమిటి నువ్వు పాటలు పాడతావా? ఏంటండి మరీ అంత తేలిక తీసేశారు? మా ఆశ్రమంలో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నా చేతే పాటలు పాడించేవారు. పాటలు పాడుతున్నప్పుడు ఒకటే చప్పట్లు కొట్టే కొద్దీ నేను పాడేదాన్ని. మరి ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు డార్లింగ్? ఏదో ఒకటి వదులు. తలుపులు ముయ్యండి. ఏ ఎవరిని వింటారనా? కాదండి, నా పాట మీరు తప్ప వీరు ఎవ్వరూ వినకూడదు. నా పాట మీకే అంకితం. ఓ ఏం కొట్టేవే నచ్చలక. వస్తానుండు, నీ పాట నాకే అంకితం. ఓకే ఏది పాడు. అబ్బా మీరు నా మొహం అంక చూడకండి, నాకు సిగ్గేస్తుంది. నీ మొహం చూడకుండా ఇంకేం చూడమంటావే? మీరు వెనక్కి తిరగండి. నా దగ్గర ఎందుకు సిగ్గు? మీరు వెనక్కి తిరుగుతాను, నేను పాడతాను. ఓకే 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 నా వీపు చూసి పాడు. దేవుడా దేవుడా అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్లు లేని వాళ్ళం. దేవుడా దేవుడా దేవుడా. ఆపు ఆపు, నీ అమ్మ కడుపులో బాంబు పెట్ట. దేవుడా దేవుడా అంటే ఎవరో పోయారనుకుంటారే. ఇది పాట కాదే, చౌకేకలు. నాయనమ్మా నాయనమ్మా. నిజంగా నా పాట బాగలేదండి. దేవుడా. ఏంటక్క గలగల మాట్లాడేదానివి? మౌనంగా ఉన్నావేంటి? రాత్రి నువ్వు నిద్రపోయాక మీ బావగారు పాట పాడమన్నారమ్మా. పాడవా? పాడాను. తిట్టారు. ఏ బాగా పాడలేదా? నాకేం తెలుసు. ఆ పాట పాడితే మా ఆశ్రమంలో అందరూ మెచ్చుకునేవారు. ఈయనేమో తిట్టారు. నీకు వినిపించలా? ఓ వినిపించు. దేవుడా దేవుడా అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్లు లేని వాళ్ళం. దేవుడా దేవుడా అమ్మా నాన్న లేని. అయ్యో పాపం, ఇద్దరికి అమ్మా నాన్న లేరమ్మా. ఇదిగో రోజా అంటే నా పాట అడుక్కు తినేవాళ్ళ పాటలా ఉందన్నమాట. పాపం అందుకే ఆయన ఆప్సెట్ అయిపోయారు. చూడక్క, నువ్వు పాడిన పాట బాలేదు గాని నీ గొంతు చాలా బాగుంది. వంట నేర్పినట్టుగానే 4 రోజుల్లో నీకు పాట కూడా నేర్పుతాను. నిజంగా? అయ్యో పద పద. తినండి. నాకు పప్పు వద్దు. ఉప్పా కాదురా, పప్పు. తినరా. మింగో. చంటాడికి ముందు పెరుగన్నం పెట్టాలి, తర్వాత పప్పు కలపాలి. గుర్తుందిగా? లేకపోతే అల్లరి పెట్టేస్తాడు, విసిరేస్తాడు. ఏడిశాడు. మమ్మీ కాదు, ఇది డాడీ రాజ్యం. కలుపు. ముందు పప్పు తినాలి, ఆ తర్వాతే పెరుగు. తిను. వేరుడంత లేవు, నీకే అంత పొగరుంటే నాకెంత ఉండాలి? రాయ్ ఆగా ఆగా. నువ్వేంటి అక్కడ ఉన్నావు? మా బాబు నీకు దండం పెడతాను, ఒకసారి నార్మల్. అరే నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? వెళ్ళి లోపలికి. కర్మ చంపుతున్నావా?